మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేసింది లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. కనీస వేతనాల అమలులో పాటుగా వేతనాలతో కూడిన మెటర్నిటీ లీవ్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు భారీ ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లకు కూడా ఒప్పందం జరిగి 9 నెలలు అయింది. 9 నెలల్లో ఏ ఒక్క జీవో కూడా ఈ 6 నెలల్లో విడుదల చేయలేదు. వాళ్ళు ఇచ్చిన టెంటల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. వాళ్ళ కాంట్రాక్టులు మారుతున్నారు. ఇసుక కాంట్రాక్టర్లు తెలుగుదేశం కాంట్రాక్టర్లు వచ్చారు, మద్యం కాంట్రాక్టర్లు తెలుగుదేశం కాంట్రాక్టర్లు వచ్చారు. వాళ్ళకి కావాల్సినవన్నీ మార్చుకున్నారు. కానీ కార్మికులకి ప్రజలకి అవసరమైనటువంటి వేతనాల విషయంలో కానీ, ఒప్పందాల విషయంలో కానీ, లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన సర్కులర్ విషయంలో కానీ మాట్లాడటం లేదు. అంటే మీరు అధికారంలోకి వచ్చింది కాంట్రాక్టర్ల కోసమా, సాధారణ ప్రజల కోసమా? 6 నెలల్లో ధరలు ఎంత పెరిగినాయి మీరు గమనించండి. మీ ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించండి. కర్నూలులోనూ ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ కలెక్టర్ వద్ద నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అంటున్నారు. కనీస వేతనం చెల్లించాలి అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సిఐటి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు సిఐటి నాయకులు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మొదటగా నాయకులతో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారంటారు? ఈరోజు ప్రధానంగా ఆశా వర్కర్లకు సంబంధించి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే ఏదైతే ఈరోజు సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అమలు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే 4వ తరగతి ఉద్యోగస్తులుగా ఏదైతే ఈరోజు 62 సంవత్సరాల రిటైర్మెంట్ ఉందో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇలా కల్పించి 62 సంవత్సరాలకు ఆ రక రిటైర్మెంట్ వయసును పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది కాకుండా ఈరోజు పని భారం విపరీతంగా పెరిగింది. పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి అట్లా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో 2024 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి, కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాలు కొత్త ప్రభుత్వం వచ్చింది, దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 5 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఆశా వర్కర్ల గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఆశా వర్కర్లు పిలిపించారక మాట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆశా వర్కర్లు? మాకు రికార్డులు కూడా మేమే తెచ్చుకోవాలంటున్నారు. ఆ రికార్డులు ఇవ్వాలి. రిటైర్మెంట్ అయినప్పటికీ ఏమన్నా అమౌంట్ 60,000 అమలు పరిచినారు, అవి ఇవ్వాలి. మరి అది కాకుండా మేము ఇదేం గవర్నమెంట్ అన్నట్లు మా వాళ్ళకి ఏమే కానీ పింఛన్లు అవి వస్తాయంటే గవర్నమెంట్ పథకాలు ఏమీ రావడం లేదు. గవర్నమెంట్ పథకాలు రావాలి. 26,000 వేతనం చేయాలని కోరుకుంటున్నాం. పని భారాన్ని తగ్గియాలని కూడా కోరుకుంటున్నాం. ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలు ఇచ్చారు మీకు? ఎన్నికల దాంట్లోన మేము అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మీరు అనుకున్నవన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు ఇదే మేము ముఖ్యంగా అనుకున్న జీవోలు మాత్రం పాస్ చేయలేకపోయింది గవర్నమెంట్. ఆ జీవోల కోసమే ముఖ్యంగా ఈరోజు చలో కలెక్టరేట్ పెట్టుకోవడం జరిగింది. మాకు ఆ జీవోలు వచ్చి తర్వాత కనీస వేతనం ఇచ్చి తర్వాత రిజిస్టర్లు రికార్డులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వమే ఇవ్వాలా, పని భారాన్ని తగ్గించాలి, తర్వాత సెలవులు మెటర్నిటీ లీవులు అన్ని కూడా మాకు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం. మా డిమాండ్స్ పక్కన ప్రభుత్వము మీ యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోతే పరిస్థితి ఏంటంటారు? రాబోయే కాలంలోనే ఇంకా విస్తృతంగా సమావేశాలు జరపడం జరుగుతూ ఉంది. విస్తృతంగా కూడా మేము చలో విజయవాడ కూడా ఆ లెవెల్లో కూడా మేము అనుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది పరిష్కారం కాకపోతే ఇది మనం చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పని భారం ఎక్కువ అవుతుంది, వేతనం పెంచాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.